ఖమ్మంలో వరదలతోటి అల్లకల్లోలమైన వరద బాధితులకు ఇక మరి ముఖ్యమంత్రి రేవంతమయ్య జర అరుచుకుందామని పోయి ఇక రెండు ముచ్చట్లు మాట్లాడుతుంటే మీకు నేనున్న ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రభుత్వమే మీ కాడికి వస్తుంది, ప్రజలు పోవాల్సిన అవసరం లేదు, ఇక రేపు రేపు మీ జేబులల్లో 10,000 పెడుతుంది సర్కారు అని ఈ రకంగా వంటే ఓ నాయనో నీ 10,000 ఏమిటి సరిపోతాయి అయ్యా వాయి, ఏమిటికి దిక్కు అవుతాయి అయ్యా వాయి, మాకు ఎక్కడ వశపడతాయి ఆ 10,000, మాకు ఏమొస్తుంది, మాకు ఏదొస్తుంది, మేము ఉప్పులు తొక్కులు చెడ్డయి పడ్డాయి బియ్యం అదొక్కడి సర్వతపాల కాంచెలు ఈ వరదలలో కొట్టుకుపోయింది. నువ్వు ఇచ్చే 10,000 ఏమిటికి మొదలవుతాయి సారు, ఇగవో అయ్యా నువ్వొద్దు, నీ పాలన వద్దు, నీ పైసలు వద్దు, ఇగవో అయ్యా ఇచ్చిన కాడికి చాలిపో అయ్యా అని ఓ దిక్కు రేవంతం అయ్యా కుతికే గులవాడంగా మాట్లాడుతుంటే పక్కపంటి మహిళలు సాలిపోని సకదనం అన్నట్టుగా ఈ రకంగా ముఖ్యమంత్రి మీదకి ఎగబడకపోయారు అమలక్కలు. చూడాలి మరి ఈ 10,000 ఇచ్చి మరి దులుపుకుంటుందా సర్కారు, లేకపోతే ఇంకేమైనా చెడపడ మరి ఇస్తా అంటదా ఎక్కువ తక్కువ. మరి నిన్న మొన్న 15,000 అన్నారట, మళ్ళీ నిన్న 10,000 అంటారు. ఏందో ఏమనులా పాపం. మొత్తానికైతే వరద బాధితులు అన్నీ కొట్టుకుపోయి ఆఖరికి వస్తార కల్లా ఆ మనుషులే మిగిలిరు. ఇక మరి ఆ మనుషులు చల్లకుండా ఏడ ఉండాలి, ఏడ తినాలి, ఏడ వండాలి, నువ్వు ఇచ్చే 10,000 మాకు ఏమిటికైతే అని గిట్ట నిలదీస్తున్నారు ఆ ముఖ్యమంత్రిని. ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక 10,000 రూపాయలు ఎప్పుడే వాళ్ళకు సరిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, 5,000 రూపాయలు ఇవ్వాలని. ఇదే కాదు ఇల్లు దెబ్బతింటే ఆ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రేవంత్ రెడ్డి బాధ కరోదు సాముడు రేవంత్ రెడ్డి బాధ కరోదు